వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారు ఏం మాట్లాడారు ఒకసారి విన్నాం. మొట్టమొదటగా మిథున రాశి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మిథున రాశి గురించి ఎందుకు చెప్పాలి అంటే, మన నాయకుడు, మనందరికీ ఇష్టమైనటువంటి వాడు, అసలు ఈ ప్రదేశంలో మనం ఇంతగా కూర్చోవడానికి కారణభూతమైనటువంటి వాడు, ఆంధ్రదేశాన్ని ఒక్కసారి ఆశ్చర్యయ్యి ప్రపంచంలోనే ఉర్రు తొలగించి అతి స్వల్పంలోనే అనేకమైనటువంటి సీట్లతో ఒక్కసారిగా పొంగినటువంటి భావ తరంగాలలా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దివ్యమైనటువంటి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం అని విన్నాను. ఆరుద్రా నక్షత్రం ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈశ్వరుడి యొక్క దివ్య కథ గనక వింటే ఎన్ని కష్టాలు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధిస్తున్నారు. ఆయన ఏ కష్టం పడ్డాడు అంటే విషాన్ని మింగాడు. అంతేకాదు, లోకమును ఉద్ధరింప చేయడానికి జడలు ఎందుకు పెంచుకున్నాడు? ఆయన క్రాప్ చేసుకోవచ్చు కదా అంటే దేనికైనా ఆయన రోడ్ల మీద తిరగాలి. దీనికి దానికి పోలికలంతే. భగీరథుడు కోరితే ఈ లోకమునకు మేలుకై నిమజ్జజ్జ నౌహోత్మ తత్పంక శంకాకరాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ గంగా భవానిని ధళధళ ఈ భూమి బ్రద్దలవ్వకుండా కాపాడి జడలలో బంధించాడు. ఈ భూమిని కాపాడడానికి సహజమైనటువంటి సౌజన్యాన్ని పొందాడు. మొట్టమొదటగా మిథున రాశి గురించి రైట్ సార్. ఇంకా చాలా పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పాయింట్ మా వాళ్ళు కట్ చేయలేదు అనుకుంటా, నేను చెప్తాను సార్. శ్రీకృష్ణ దేవరాయల మాదిరిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారు. వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందుబి మోగించడం ఖాయం అనేది నూరి నారాయణమూర్తి గారి అంచనా, ఆయన ప్రవచనం. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహస్రావధాని నాగఫణి శర్మ గారు కాస్త ఎక్కువగానే చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తారు. దాంతోపాటు నెక్స్ట్ కూడా ఆయనే